ఈవులను ఇవ్వటానికి కొరకై మమ్మలను ప్రభదేవ సంధించడానికి ఇష్టపడుతున్నందుకు నీకే స్తోత్రాలు. మా బలహీనతలను ఎరిగిన వాడవై మా బలహీనతలలోని బలాన్ని పరిపూర్ణమ చేయడం కొరకై ఇంకను మీ పరిశుద్ధాత్మ దేవుడిని ప్రభదేవ అలాగని నీ వాక్యమును, అలాగని నీ సహవాసమును, నీ సన్నిధిని ప్రభ, నీ ప్రత్యక్షతను మేము కలిగి ఉండటానికి కొరకై మీరు మాకిస్తున్న మరొక తరుణాన్ని బట్టి నీకే స్తోత్రాలు. ఈ సమయంలో నీ సన్నిధికి చేరి రాగలిగిన వారందరూ బట్టి నీకే స్తోత్రాలు. ఇంకా చాలామంది ఉన్నారు, వారికున్న అలక్ష్యము, నిర్లక్ష్యము, దేవుడి మందిరాన్ని ప్రేమించాలన్న ఆలోచన లేకుండా వెళుతున్న పరిస్థితులు. అయ్యా, వారితో మీరు మాట్లాడండి. మేము వారిని ఏమి బలవంతం చేసేదేం కాదు, మీరు ఎన్నడూ బలవంతం చేయలేదు. ప్రతి ఒక్కరిని కూడా మీరు పిలిచారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడింది కొద్దిమంది అని మీరు చెప్పారు. కాబట్టి ఆ కొద్ది మందిలో మేము ఉండాలని మీరు కోరి ఆశించి మరొక అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. నీకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు బలహీనుడమైన మమ్మలను మీరే దర్శిస్తూ రండి. ఈ వాక్యపై వెలుగులో ప్రభు మా జీవితాలను క్రమపరచండి. నీకు ఇష్టమైన విధముగా, నీకు యోగ్యమైన విధముగా మా జీవితాలను మేము క్రమపరచుకోవడానికి కొరకై కావలసిన వినయ విధేయతలను మీరు నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మమ్మందరినీ కూడా మీరే ప్రభ బలపరచండి. మా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదువుకుందాం మన భాగాన్ని. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. ప్రకటన 2:18 నుంచి చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు చదువుకుందామంటే గట్టిగా చదవమని అర్థం. చదవగలిగిన వాళ్ళందరూ గట్టిగా నోట్లో చదువుకోవటం కాదు. మీ మాట మీకు వినబడాలి, పక్కన కూడా వినబడాలి. అది చదవటం అంటే. అది తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అగ్నిజ్వాల వంటి కనులను, అపరజని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చాలు. దేవుడు మరొక్కసారి ఈ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఈ ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘములను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 2-3 అధ్యాయాల్లో ఈ భాగాలు మనకు చెదిరి ఉన్నాయి. అందులో ఎఫెసీ సంఘాన్ని గురించి, స్ఫుర్ణ సంఘాన్ని గురించి, పెర్గమా సంఘాన్ని గురించి అక్కడ వ్రాయబడిన ఆ మాటలలో ఉన్న కొన్ని మనము ధ్యానం చేసుకుంటూ దేవుడు మన ఆత్మీయ జీవితములను సంధిస్తున్న కొలది మనము నేర్పించబడుతూ ముందుకు వెళుతూ వచ్చాం. అయితే గత 3 వారాల నుంచి మనం ఇక్కడ 4వ సంఘమైన తుయతైర అనే ఈ సంఘాన్ని గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ తుయతైర సంఘము అనేది మనకు తెలిసినట్లుగా అపోస్తుల కార్యం 16వ అధ్యాయములో తుయతైర పట్టణస్థురాలైన లూదియా ద్వారా ఆ ప్రాంతంలో పరిచర్య ప్రారంభమైనట్లుగా మనకు 16వ అధ్యాయంలో తుయతైర పట్టణస్థురాలు ఆమె ద్వారా ఆమె ఇంటివారు రక్షించబడ్డారు. ఆమె తర్వాత అక్కడ కొంతమంది సహోదరులు కూడా చేర్చబడినట్లుగా 16వ అధ్యాయము చివరి వచనములు మనం చూస్తాం అపోస్తుల కార్యం గ్రంథంలో. అంటే
తుయతైర పట్టణములో ఉన్న లూదియా యొక్క గృహమే మొట్టమొదటిదిగా అక్కడ సంఘము సహవాసముగా మనము ప్రారంభించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ. అయితే ఈ తుయతైర పట్టణములో ఏర్పరచబడిన ఈ సంఘములో ఉన్న కనుక దేవుడు వారి యొక్క బలాలను, వారి బలహీనతలను కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రతి మనిషిలో కూడా, ప్రతి కుటుంబములో, ప్రతి సంఘములో కూడా బలములు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, రెండు ఉంటాయి. అయితే కొంతమందిలో బలమైనవి ఎక్కువగా ఉంటాయి, కొంతమంది బలహీనమైనవి తక్కువగా ఉంటాయి. కొంతమంది జీవితాలలో బలహీనమైనవి ఎక్కువ స్థానమును ఆక్రమిస్తాయి, బలమైనవి కొద్దిగా తక్కువ స్థానాన్ని ఆక్రమిస్తాయి. బలము బలహీనత అంటే ఆరోగ్యపరంగా కాదు నేను చెప్తుంది, ఆత్మీయపరముగా. ఆత్మీయపరముగా శరీరముగా నువ్వు ఎంత బలహీనుడువైనా, శరీరము యొక్క నీ యొక్క వయసు ఎంత ఉన్నా ఆత్మీయతకు దానికి సంబంధం ఏమీ లేదు. సో కొంతమంది వయసులో చాలామంది ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఆత్మీయ జీవితంకి వచ్చేసరికి చాలా ఏబిసిడీలు నేర్చుకునే వాళ్ళుగా ఉంటారు కొంతమంది. కానీ వయసులో కొంతమంది చాలా కొద్దివారుగా ఉంటారు, కానీ వారి ఆత్మీయ జీవితంలో చాలా అద్భుతమైన పాఠాలు నేర్చుకునే వారుగా ఉంటారు. అది వారి ఆత్మీయ జీవిత యాత్రలో దేవుడి మీద వారు ఆధారపడి దేవుని కొరకే వారు జీవించాలి అన్న ఆసక్తి దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవునిలో నేను ఎదగాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రియమైన వాళ్ళరా, లోకములో ఎదగాలి, లోకములో సంపాదించాలి, లోకములో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, లోకములో మెప్పు పొందాలి, ఘనతలు పొందాలనుకుంటున్న వాడు ఆత్మీయ జీవితంలో చాలా అట్టడుగు స్థానంలో ఉంటాడు. లోకములో నాకు ఏమైపోయినా పర్వాలా, ఇప్పుడు పాడుకుంటూ వచ్చాము కదా ఆ పాటలో, కనుక మన ప్రాణములను కూడా ఏం చేద్దామని అన్నాడు దాంట్లో, యుద్ధం సైన్య వీరులం అనే పాటలో కూడా ఆ మాటలు రాయబడుతూ వచ్చాయి, 2-3 చరణాలు దాంట్లో. ప్రియమైన వాళ్ళరా, యేసుని నిందను భరించచ్చు అనే పాట పాడుకోవటం కాదు, ఆ పాట మన జీవితంగా ఉండాలి. ఆ పాట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి లైన్ మీరు అర్థం చేసుకోండి. ఏదో పాడేశారు ఇందాక, బాగానే ఉంది, కానీ పాడినట్టు పాట మన జీవితానికి ఒక్క లైన్కైనా మన జీవితం సరిపోతుందని చూసుకోండి. దాంట్లో 7 వచనాలు 7 చరణాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి చరణము సవాలే ఒక విశ్వాసి జీవితానికి. అది దేవుని కొరకే నింద ఒక్కటి చిన్న భరించడానికి ఇష్టపడతామా మనం? ఏమి ఒప్పుకోం. నేను ఎట్ట కనబడుతున్నా నింద అంటాం, నేను ఏమనుకుంటున్నావు అని అనుకుంటాం. మనం కొంచెము కూడా కనుక నింద భరించడానికి ఇష్టపడం మన జీవితంలో. కానీ మన జీవితంలో మనం ఈ లోకములో పిలువబడినదే, ఏర్పరచబడినదే ఆయన యొక్క శ్రమల కొరకు, నిందల కొరకు, అవమానముల కొరకు. అదే అంటాడు 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఆ భాగం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ చివరికి వచ్చేసరికి అంటాడు, ఆ విధంగా అవన్నీ కూడా సంతోషముతో మేము అనుభవిస్తూ వచ్చామని అంటాడు. ఎస్, క్రైస్తవ జీవితం అంటే పూల పాన్పు కాదు, పూల పాన్పు కాదు. సో దేవుడి కొరకై నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా నిందలు ఉంటాయి, తప్పనిసరిగా ఆడుపోట్లు ఉంటాయి, తప్పనిసరిగా ఎదురు దెబ్బలు ఉంటాయి, తప్పనిసరిగా కనుక ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఉంటాయి. నీకు సాఫీగా ఉండదు, సాఫీగా ఉండదు. జీవితం చాలా భయంకరంగా పోవాల్సినదే. అలాగ కష్టపడితేనే కానీ ఆత్మీయమైన ఉన్నతమైన శిఖరాలకు మనము ఎక్కలేం. చాలాసార్లు చాలా సులువుగా పరలోకానికి ఎక్కేసి వెళితే ఆ పరలోకపు యొక్క ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళిపోవాలనుకుంటాం. కుదరదు. పరిశుద్ధ గ్రంథములో ఆత్మీయ జీవితం షార్ట్ కట్ మార్గాలు ఏమీ లేవండి. అంటే డొంక తిరుగుడిగా వెళ్ళిపోయి మార్గాలు ఏమీ లేవు పరిశుద్ధ గ్రంథములో. అంతా స్ట్రైట్ ఫార్వర్డే. షార్ట్ కట్లో వెళ్ళిపోదామని కనుక ప్రయత్నాలు ఎప్పుడు చేయవాకండి. అసలు షార్ట్ కట్ మెథడ్స్ లేవు పరిశుద్ధ గ్రంథంలో. ప్రతి విశ్వాసి రక్షించబడిన తర్వాత యుద్ధ భూమిలోకి వచ్చి అడుగు పెట్టవలసినదే.
తప్పనిసరిగా చచ్చేంత వరకు ఆ యుద్ధములో ఏం చేయాలి? పోరాటము. చదువుదాం ఆ మాట. 1 కొరింథీ 9వ అధ్యాయం అనుకుంటాను. 1 కొరింథీ 9వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా, గమనించాల పదాలు. పందెపు రంగంలోకి వచ్చాం. పందెపు రంగంలోకి వచ్చిన ప్రతి వాడు కూడా బహుమానము పొందునట్లుగా పరిగెడతాడు. అంతేగాని కనుక కాలక్షేపం కోసం రాడువాడు. ఆసియా గేమ్స్ ఉన్నాయి, తర్వాత ఒలింపిక్స్ ఉన్నాయి, తర్వాత వరల్డ్ గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ అన్నింటిలో కూడా కొంతమందిని తయారు చేస్తారు ప్రతి దేశము తరపున. వారి కొరకే ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు, వారికి ప్రత్యేకంగా ఆహారం పెడతారు, వారికి ప్రత్యేకమైన పోషణ ఇస్తూ ఉంటారు. ఎందుకు అంత డబ్బు వ్యయం చేసేది తెలుసా? వాళ్ళ దేశపు యొక్క పేరు ప్రఖ్యాతులు నిలబెట్టడానికి కొరకు. యేసుక్రీస్తు ప్రభువు కూడా నిన్ను నన్ను ఆ పందెపు రంగములోకి తీసుకుంది దేనికో తెలుసా? ఆయన పేరు నిలబెట్టడానికి. పేరు నిలబెట్టడానికి. సంఘమా, కాలక్షేపం కోసం కాదు. క్రైస్తవ జీవితమే కాలక్షేపం కాదు. సో ఇది పందెపు రంగం. పందెపు రంగములో పరిగెత్తు ప్రతి వాడు కూడా బహుమానము పొందునట్లుగా ఏం చేయాలట? కొంచెం పలుకుతూ ఉండండి. కొంచెం మీరు బతుకున్నారని అనుకుంటా, లేదా చచ్చిపోయినారని అనుకుంటా. అది పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలంట? కొంచెం ఆడాలి, అక్కడాలు పని చెప్పాలి వెనకాల. మా చిన్నక్క, మా పొన్నమ్మక్క, మా బేబీమ్మ అక్క, కొంచెం పలుకుతూ ఉండండి అక్కలారా. కొంచెం లోపలకు పోనీయండి. సంవత్సరాలు తరబడినా కూడా లోపలికి ఏం పోట్లా. లోపలకు పోతే కదా దరిద్రమైన ఆచారాలను పోయేది. ఆ లోపలకు పోనిస్తే ఆచారాలకు పోతే ఏమవుతుందో అనుకు భయపడుతున్నారు. అందుకని ఇంటికి ముహూర్తం, పెళ్ళికి ముహూర్తం, చావుకు ముహూర్తం, ఇంకేం ముహూర్తాలు. ఇక్కడి నుంచి అత్తగారింటికి పోవాలంటే ముహూర్తం, అమ్మగారింటికి రావాలంటే ముహూర్తం, కెరిగెట్టినకి పెద్ద ఎట్టిన యొక్క గర్భవతి అయితే అక్కడ 4 రాత్రులు, ఇక్కడ 4 రాత్రులు నిద్రలు. ఈయన దరిద్రమైన ఆచారం, పనికిమాలిన ఆచారం భలే చేస్తారు మన వాళ్ళు. భలే చేస్తారు. వాటిలో ఫస్ట్, వాటిలో నెంబర్ 1 మనమనే జాగలమూడి కరిమేలు ప్రార్థన మందిరం వాళ్ళే నెంబర్ 1 స్థానంలో ఉండేది. అదే బతుకండ్రా సరిగా వాక్య ప్రకారంగా అంటే మాత్రం మాకు అక్కర్లేదు. ఎందుకు? లోపలికి వెళితే కదా వాక్యం. లోపలికి వెళితే ఏం చేస్తుంది? చదవండి, వచ్చిన చదవండి. హెబ్రీ 4:12 చదవండి. హెబ్రీ 4 లోపలికి వెళితే ఏం చేస్తుంది అది? దేవుని వాక్యము సజీవమై, నిద్రపోయేది కాదు దేవుని వాక్యం. దేవుని వాక్యము సజీవమై ఏందంటే రెండోది బలము కలిగిందట. రెండోది, మూడోది అది రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గమ కంటే వాడిగా ఉండి ఏందంట? లోపలకు పోతే కదా ప్రాణాత్మలను కాల్ చేసేది. లోపలకు పోనిస్తే కదా మనము ప్రాణమును ఆత్మను, గమనించాలి ఆ పదాలు. కనుక మన ప్రాణ ఆత్మలను విభజించునంత మట్టుకు లోపలికి ఏందంటది దూరటానికి మనం ఇస్తే కదా అవకాశం. ఈ దరిద్రమైన పనికిమాలిన ఆచారాలు, ఈ తద్దినాలు, ఆ దినాలు, ఈ దినాలు పోయేది. కానీ పోకుండా ఉండే కారణం మీద లోపల పోనీ ఇట్లా వాక్యం. ప్రాణాత్మలను కనుక విభజించినంత మట్టుకు దూరుచు. ఏం తలంపులట? ఆ రోడ్డు పక్కన కూర్చొని వ్యవహారాలు చేస్తుంటామే ముసలం ముచ్చట్లో. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏందంట మనం శోధిస్తుంటాం దేవుణ్ణి. ఆ వాక్యం మనం శోధించిన సంగతి తర్వాత. దొంగ నాటకాలు వేసి నా దగ్గరికి వస్తుంటారు. నేను చెబుతున్నాను కదా, అబద్ధాలని చెప్పట్లా నేను. దొంగ నాటకాలు వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఈ మధ్యలో నాకు పెళ్లి పెట్టాలంట. ఏ మధ్యలో? ఈ మధ్యలో పెళ్లి పెడతా. ఏమవుద్దో అందుకొని కొంపలన్నీ అంటుకొని పోతున్నాయి ఎట్లనే మన జీవితాల్లో.
మన కొంపలలో ఒక్క ఆత్మీయ కుటుంబాలలో ఆత్మీయ జీవితం కుటుంబాలు చూపించండి. చూపించండి జాగరణ ముడిలో కుటుంబాలలో. లోక సంబంధంగా కానీ నేను అడగట్లా, ఆత్మీయ జీవితాన్ని చూపించండి అంటున్నా. వ్రేళ్ల మీద లెక్క పెట్టచ్చు మన జీవితాలు, మన పిల్లల జీవితాలలో. కారణం ఏంటంటే దేవుని వాక్యం లోపలకు పోనిస్తే కదా, మనము పోనిస్తే కదా. దేవుని వాక్యం లోపలకు పొయ్యే కొలది ఎట్లాగుంటుంది, సురుక్కుమంటుంది. గుండె నొప్పిలాగా, మాడు నొప్పిలాగా, బీపీ కానీ పెరిగితే ఏమవుద్ది? ఏం చెప్పండి? నరాలన్నీ ఏమంటుంటాయి? మా రూతమ్మక్క ఒకటే నిద్రపోతుంది కూర్చొని, నిద్రపోతా ఉండి కూర్చొని. రావటం పాటలు పాడిందాక బాగానే ఉంది మా రూతమ్మక్క. అక్కడి నుంచి ఇటు కూరే పాటలు పడుతుంది. కొద్ది కారం తెచ్చుకోమని చేతినే, కొద్ది కారం తెచ్చుకొచ్చుకుంటే మీకు నేను పొద్దాక అనకుండా సరిపోద్ది. మీకు కొంచెం తెచ్చుకోండి. నిద్ర వచ్చేప్పుడు వాళ్ళు ఏమవుతుంది? కొంచెం పెట్టుకున్నారనుకో, రామన్న వస్తుందా? ఏ ఋతుమక్క చెప్పు, రమ్మన్నా రాదు నిద్ర. మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, మిమ్మల్ని తిట్టడానికి చెప్పట్ల మాటలు. శరీరం బలహీనమే. ఎవడు బలవంతుడు ఉన్నాడు ఇక్కడ? ఎవడు బలవంతుడు లేడు. కాకపోతే ఏంటంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకోలేకుండా శత్రువు మనల్ని ఏం చేస్తాడు? ఏదో ఒక రకంగా మనలను చేస్తాడు. అందుకని మన జీవితంలో ఆత్మీయంగా బలవంతులం కాలేకపోతున్నాం. సో సంగమా, నా ఆశ ఒకటే, అదే చెప్తుంటే నేను. కానీ నా ఆశ ఒకటే, సంఘము డబ్బు పూర్వకముగా మీ కుటుంబాలు ఆస్తిమంతులు కావాలని నాకు ఎప్పుడు కలలేదు. అసలు ఆ ఆలోచన లేదు. ఆ లోక సంబంధంగా దరిద్రులు అయిపోయినా పర్వాలా, కానీ ఆత్మీయంగా ఐశ్వర్యవంతులైతే అదే నాకు చాలు. ఎందుకు? లోక సంబంధమైన డబ్బు, లక్షల కోట్లు ఏది కూడా మనతో రావు. మన పట్టుబట్టలు మన రావు, మన సూటు బూట్లు మనతో రావు. తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి తాత్కాలికంగా ఉంటే చాలు. కానీ ఆత్మీయ జీవితంలో ఐశ్వర్యంతులు కావాలి, అది నా ఆశ. అందుకని అపోస్తులు కానీ, దేవుని యొక్క గొప్ప గొప్ప దేవుని బిడ్డలు కానీ, వారి సమస్తాన్ని ఏం చేసుకున్నారు? దేవుడి కొరకై, దేవునిలో ఎదుగు నిమిత్తమై వారి జీవితాలు త్యాగం చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చారు. ఎస్, దేవుని కార్యాలు అసమానమైనవి, దేవుని కార్యములు గొప్పవి, ఊహలకు అందనివి. అలాంటి దేవుడు అలాంటి వారినిగా మనల్ని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆ మాట రాయబడింది. ఆ మాట కూడా గుర్తుకొస్తుంది. చూడండి, యాకోబు పత్రిక అనుకుంటానా, శ్రేష్టమైన ప్రతి ఈవిని అని అంటాడు. యాకోబు పత్రిక 1 చదవండి. యాకోబు పత్రిక 1:17 చదవండి. శ్రేష్టమైన పదాలు గమనించుకోండి. ప్రతి ఈవి అని రాయలా, ఏమని అన్నాడు? కొంచెం పలకండి అమ్మలారా, అన్నలారా. శ్రేష్టమైన, కొంచెం చెప్పండి నా వెనకాల, శ్రేష్టమైన ప్రతి ఈవి. ప్రతి ఈవిని అక్కడ వదిలిపెట్టలా, శ్రేష్టమైన ప్రతి ఈవి అట. చదువురా. రెండోది ఏంటిదండి? కనుక ప్రతి వరమనల్లా సంపూర్ణమైన ప్రతి వరమును. రెండోది. మూడోది గమనించాలి, మూడోది ఇంకా చాలా శ్రేష్టమైనది. అదంట భూ సంబంధమైనది కాదట, పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి. అదండి దేవుని యొక్క ఆశ మన విషయంలో. శ్రేష్టమైన ప్రతి ఈవి, పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి సంపూర్ణమైన ప్రతి వరమును వచ్చును. తాత్కాలికమైనవా కాదు. సాధ్యమైనంత వరకు దేవుని యొక్క దృష్టిలో మనము దేవుని విషయంలో గొప్పవారము కావడాలనేదే ఆయన యొక్క తాత్పర్యం. చిన్న ఉదాహరణ చెప్తా మీకు అర్థం కావటానికి. కొన్ని కాలేజీలో ఏం చేస్తారో తెలుసా? ఉదాహరణగా ఇంటర్మీడియట్ చెప్తున్నాను, 2 years ఉంటుంది. ఈ యొక్క కాలేజెస్లో కొన్ని మంచి టాప్ కాలేజెస్ ఉంటాయి. ఏం చేస్తారంటే
వారు కాలేజీలో చేరిన తర్వాత వాళ్ళకి వీక్లీ టెస్ట్లు పెడతారు. ప్రతి ఒక్క వారము వాళ్ళకి ఏం చేస్తారు, వారానికోసారి పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టి 2 నెలలు 3 నెలలు చూస్తారు. ఈ 2-3 నెలలలో ఎవరు టాప్గా వస్తున్నారో, ఎవరు 90 అబోవ్ వస్తున్నారో వాళ్ళని ఏం చేస్తారంటే సపరేట్ చేస్తారు. జాగ్రత్త వినండి, నేను చెప్తున్న మాట, జరిగే విషయం ఇది. ఎవరైతే 90% అబోవ్ వస్తున్నారో వాళ్ళు మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే ఏం చేస్తారంటే ఆ 3 నెలలలో యావరేజ్ చూసుకొని ఎవరు టాప్గా ఉన్నారో కొంతమందిని ఏం చేస్తారు, సపరేట్ చేస్తారు క్లాసులో నుంచి. వాళ్ళ సెక్షన్ వేరేగా ఉంటుంది. ఎందుకు వీళ్ళలో నుంచి వాళ్ళని వేరు చేశారు చెప్పండి? ఎందుకంటే వీరు వారి తరగతిలో గొప్పగా చదువుకోవాలని, ఆ ఇంటర్లో మంచి మార్కులు సంపాదించాలని వారిలో ఉన్న కుతూహలం కనబడుతుంది. దానిని బట్టి ఏం చేస్తారంటే 2-3 నెలల్లో వారు సపరేట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చేస్తారు, మళ్ళీ క్లాస్ తీసుకుంటారు. వాళ్ళు సపరేట్ చేసి వాళ్ళకి, ఎందుకంటే కాలేజీకి పేరు రావాలి, అది వాళ్ళ తపన, అది తపన. దేవుని ఆశ కూడా అదే, నా కోరిక కూడా అదే. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా తపన అదే. మొట్టమొదటిగా నేను బ్రతకాలి, నాకు అప్పగించిన దేవుడి మందిరాన్ని కూడా, సంఘాన్ని కూడా అలా చేయాలంటే నా తపన, అది నా ఆశ. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసి అలాగనుకొని నేనే గొప్ప పోటుగా నేను చెప్పట్లే మాట. నాకున్న ఇంటెన్షన్ అలాంటిది, నాకున్న ఆశ అలాంటిది. సంఘమా, శ్రేష్టమైన ప్రతి ఈవి, అలాగనే సంపూర్ణమైన ప్రతి వరం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు ఆ దేవుని యొద్ద నుండి నీకు నాకు వచ్చుచు ఉన్నాయి. దేవుడిని ఎప్పుడు తక్కువగా అంచనా వేవాకు. నీకున్న చిన్న బుడ్డిలో పెట్టి బంధించి యేసు ప్రభు ఇంతే అని అనుకోవాకు. ఎప్పుడు ఆయన శక్తిని సామర్థ్యమును వర్ణింపము ఎవడికి చేత కాదు, ఎవడికి చేత కాదు. యుగ యుగములు నువ్వు ధ్యానం చేసిన ఆయన శక్తిని నువ్వు ఎన్నడూ కూడా తెలుసుకోవటం అసాధ్యం. జీవిత యాత్రలో అయితే ఆయన కోరిక ఏంటంటే మనమును కూడా ఆయనలాగా ఎదగాలని, ఆయన కోరుకున్న అంతస్తులోనికి రావాలని ఆయన యొక్క తపన. అందుకనే ప్రతి అవకాశాన్ని, ప్రతి పరిస్థితులను మన జీవితంలో ఇంకా ఇస్తూ, ఇంకా భూమి మీద ఉంచి నడిపిస్తున్నాడు. సో దేవుని వాక్యములు లోపలకు పోనిద్దాం. లోపలకు పోనిచ్చినప్పుడు లోక సంబంధమైన పద్ధతులు, వాటన్నిటిలో నుంచి మనము ఒక్కొక్కటిగా తప్పించబడి దేవుని యొక్క సంపూర్ణతలోనికి ఏమవుతాము, మనం ఎదిగేవారు ఉన్నాం. ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు, మనమును కూడా సంపూర్ణ సిద్ధి పొందవలనని ఆయన ఆశిస్తుంటున్నాడు. అవును, అంటే కనీసం నువ్వు ప్రయత్నం కూడా చేయట్లేదు. మనం అదే నేను చెప్తుంది బాధ. జాగర్లమూడి కర్మేలు ప్రార్థన మందిరంలో కనీసం ప్రయత్నం చేయట్లా. ప్రయత్నం చేసేవాని యొక్క పద్ధతి వేరేగా ఉంటుంది, ప్రయత్నం చేసేవాని యొక్క ఆసక్తి వేరేగా ఉంటుంది, ప్రయత్నం చేసేవారు దేవుడి మందిరాన్ని ప్రేమించే విధానం వేరేగా ఉంటుంది, వారికి ఉండే తపన వేరేగా ఉంటుంది. గుర్తుపట్టచ్చు. దానికేం పెద్ద పరీక్షలను పెట్టాల్సిన పనిలే. సంఘమా, మనలందరినీ కూడా పరిశీలన చేసి చూస్తున్న దేవుని దృష్టిలో మనం ఎక్కడున్నాం? పోయిన వారం చూస్తూ వచ్చినాం. కనుక క్రీస్తు యేసునందు మీరు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి, పోయిన శుక్రవారం అనుకుంటాను, పోయిన శుక్రవారం ఇక్కడ ప్రార్థన కొరగా తీసుకుంటూ 1 కొరింథీ 3 మీతో పసిబిడ్డల వలె మాట్లాడవలసి వచ్చింది అని అంటున్నాడు. ఏం సుఖం? ఐశ్వర్యవంతులే, గొప్ప గొప్ప ధనవంతులే కొరింథీ సంఘస్థులు. ఎటు చూసినప్పటికీ కూడా కనుక ఆరితేరిన వారే. కానీ ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చేసరికి
వారి గురించి మాట్లాడుతూ అన్నాడు. మళ్ళీ చదవండి ఆ మాట. 1 కొరింథీ 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాటలాడినట్టు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు ఏందంట? కొంచెం గట్టిగా చెప్పాలి అందరూ. క్రీస్తునందు ఎవరంట? పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. ఎంత దుఃఖకరమైన మాట అది. వారిని ఆత్మీయమైన ఉన్నతమైన వారిగా మాట్లాడాలని అనుకున్నాడు, కానీ వారితో మాట్లాడలేకపోయినాడు. పసిబిడ్డల వలె మీతో మాట్లాడవలసిన పరిస్థితి నాకు వచ్చిందిరా, ఏంటిలా చేశారు మీరని వారిని చూసి బాధపడుతున్నాడు. కొరింథీ పట్టణం ఎలాంటిదంటే అపోస్తలుడైన పౌలులో కూడా తప్పులు చూసే టైప్ అన్నమాట ఈ సంఘం. అపోస్తలుడైన పౌలును కూడా ఏకే సంఘం అన్నమాట సంఘం. అపోస్తలుడైన పౌలు కూడా కనుక రక్తముని పిండే సంఘం అన్నమాట సంఘం. చాలా వచనాలు ఉన్నాయి ఈ 2 కొరింథీ రాసిన పత్రికలలో. మీకు అవన్నీ చూపించడానికి కుదరదు ఇప్పుడు. ఎన్ని నిందలు మోపేవాళ్ళు. నువ్వు అసలు అపోస్తలుడివేనా? నీవు పంపిస్తున్న ధనానంత సరిగా వాడుతున్నావా లేదా? ఎన్ని రకాలు వచ్చినాయో అవన్నిటికి జవాబే ఈ 2 పత్రికలు. అందుకని అంటాడు, మీతో నీ దగ్గరకు నేను ఎలాగ రావాలని మీరు కోరుకుంటున్నారు? సమాధానంతో రావాలనుకుంటున్నారా? కర్రలు తీసుకొని రావాలని కోరుకుంటున్నారా అన్నాడు. అవును, తీవ్రమైన హెచ్చరికను మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. కారణం ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయముగా ఉన్నత స్థితికి వచ్చేవాడు శారీరకమైన తగాదాల జోరికి, ఈర్ష్య, పగ, కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, కరిగట్టిన ద్వేషము, అసూయ, మత్సరము, పగ ఇలాంటి వాడి జోలికి దాదాపుగా దూరంగా ఉంటాడు. ఇదే గుర్తు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. కనుక ఆత్మీయుడు ఎప్పుడు అలాంటి వాడికి దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేయడు. వాడు ఎప్పుడైతే ఆత్మీయంగా ఉండటానికి మనం ఇష్టపడమో వాటన్నిటి జోలికి ఏం చేస్తాం? మనము పరిగెడతాం. సంఘమా, ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? భౌతికంగా ఎలాగున్నావు, ఆత్మీయంగా ఎలాగున్నావు పరిశీలన చేసుకుందాం. సరే, మన భాగానికి వెళ్ళిపోదాం. తుయితేరా సంఘముతోటి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు ఆయన. మొదటిదిగా ఏమన్నాడు? అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగిన వాడు. పోయిన వారం మనం ఏం చూస్తూ వచ్చినాము? మా వాళ్ళు టైటిల్ మొదటి దాన్ని రెండో దానికో పెట్టేశాడు. అపరంజి వంటి కళ్ళని రెండో దానికి కూడా తగిలిచ్చాడు దానికి. ఎందుకంటే కనుక నేను రెండోది ఏం చెప్పాను? అపరంజి వంటి పాదాలని చెప్పా, అది మర్చిపోయినాడు. దీన్ని తీసుకొచ్చి దానికి పెట్టేశాడు అనమాట. కొద్ది వాక్యం వినేటప్పుడు అది నెట్లో పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కనుక ఏం చెబుతున్నాడా పాఠమైన వినండి, లేకపోతే నన్ను అడగండి, నేను చెబుతాను మీకు టైటిల్ ఏం చెప్పాలో. అది కనుక ఆ టైటిల్ తీసుకొచ్చి దీనికి పెట్టాడు. కొంచెం శ్రద్ధగా ఉండండి ప్రియమైన సంఘమా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఆ టైటిల్ అంటే మనకి దాంట్లో ఆ విషయాలు వస్తున్నాయని మనకు అర్థమవుతుంది అనమాట. అది సో రెండవది, అపరంజిని పోలిన పాదములు గలవాడు. ఇప్పుడు ఎవడంట? దేవుని, ఇంగ్లీష్లో అయితే పైనుంచి కిందకు వస్తుంది, దేవుని కుమారుడు, అగ్నిజ్వాల వంటి నేత్రముల కలవాడు, అపరంజిని పోలిన పాదం, అలా ఇంగ్లీష్లో వస్తుంది. కానీ తెలుగులో ట్రాన్స్లేషన్లో అది కిందకు వచ్చింది. సో ఏదేమైనప్పటికీ కనుక మూడవదిగా దేవుని కుమారుడు. దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, గమనించాల పదాలు. ఎవరంట ఆయన? కనుక అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడును, రెండోది కనుక అపరంజి వంటి పాదముల కలిగిన దేవుని కుమారుడు చెప్పు అంటే, దేవుని కుమారుడు అనే పదానికి ఈ 2 టైటిల్స్ ఏం చేశాడు? ముందర యాడ్ చేశాడు. కొంతమంది పేర్లు ముందు రెవరెండ్, బిషప్, ఇంకా ఏముంటాయి?
కనుక ఇంకా రకరకాలు ఉంటాయి. కనుక అది వారి యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. అలాగనే దేవునికి కూడా ఆ యొక్క గొప్పతనము, ఆయన యొక్క గొప్ప యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నదన్నమాట. అగ్ని వంటి నేత్రముల గలవాడును అపరంజిని పోలిన పాదముల గలవాడైన దేవుని కుమారుడైన, ఎస్, ఆయన దేవుని కుమారుడు, అదే సమయంలో ఆయన దేవుడు కూడా. సో మనం ఇప్పుడు ఆ రెండో భాగానికి వెళ్ళట్లేదులే, కానీ ఆ దేవుడు, దేవుని కుమారుడు అనే మాట చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కుమారుడని చెప్పటానికి కూడా చాలామంది ఇష్టపడరు ప్రపంచంలో. కానీ పరిశుద్ధ గ్రంథములో కొన్ని లేఖన భాగాలు మనం చూస్తే ఆయన దేవుని కుమారుడా కాదా అనేది మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. రండి, నేను మొదటిదిగా హెబ్రీ రాసిన పత్రిక నుంచి వస్తాను. రండి, హెబ్రీకి రాసిన పత్రిక చదువుతారా? 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఇక్కడ దేవుని ఇల్లు అనే దాని గురించి జ్ఞాపకం చేస్తూ, ఆ దేవుని ఇంటిలో మోషే యొక్క కర్తవ్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఆ యొక్క మధ్యలో తీసుకుని వస్తూ, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా, ఎస్, మోషే ఎలాగైతే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడో, అలాగనే క్రీస్తు అనేటువంటి యొక్క ఆ దేవుని కుమారుడు కూడా నమ్మకమైన వాడిగా తన ఇంటంతటిలో. ఎస్, దేవుని సేవకుడికి ఇది చాలా ప్రాముఖ్యమైన అవసరం. ఇది ప్రాముఖ్యమైన అవసరం. కానీ నాడు దేవుని సేవకులలో కానీ, సంఘములలో ఉన్న బాధ్యత కలిగిన వారిలో కానీ, ఇంకా రకరకాలుగా కనుక పరిస్థితుల వారికి కానీ ఈ నమ్మకత్వం అనే దగ్గర ఫెయిల్ అయిపోతున్నారు. చాలామంది పరిస్థితి ఇదే. ఈరోజు దేవుడు అప్పగించిన మంద విషయములో నమ్మకంగా ఉండాలి. దేవుడు అప్పగించిన డబ్బు విషయములో నమ్మకంగా ఉండాలి. దేవుడు అప్పగించిన పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇంకా అనేక రకాల విషయాలలో నమ్మకంగా ఉండాలి. అందుకనే కదా ఆ మాట అంటాడు కదా దావీదు, ఒక మాట అంటాడు 101వ కీర్తన అనుకుంటాను. రండి, కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం అందరం. 101:6. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. ఎస్, నమ్మకత్వము, నిర్దోషత్వము పరిచారకుడికి, సేవకుడికి అవసరం. అలాంటి వారినే నేను కోరుకుంటున్నాను. అలాంటి వారి కొరకే నేను కనిపెట్టుకొనుచున్నాను. అలాంటి వారి కొరకే నీవు పరిచర్య అప్పగించను. తిమోతితో ఏమన్నాడు పౌలు? చూద్దాం ఆ మాట. ఇది చదువుతుంటే అది గుర్తుకొచ్చింది. రండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం అందరం. 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు, ఆ రెండు మాటలు చాలా ప్రాముఖ్యం. సామర్థ్యత ఏముండదు కనుక వాక్యం చెప్పాలంటారు. నమ్మకం ఏముండదు, వాక్యం చెప్పాలంటారు. సామర్థ్యం ఏముండదు, పరిచర్య చేయాలంటారు. నమ్మకం ఏముండదు, పరిచర్య చేయాలంటారు.
కనుక ప్రియమైన వారరా, అక్కడే ఫెయిల్ అయిపోయేది. అక్కడ నేను దేవుని సేవకు రావటానికి నేను సామర్థ్యుడును కాదు అని 3 సంవత్సరాలు దేవుని దగ్గర సనుక్కున్నా నేను. 3 సంవత్సరాలు సేవకు రాకుండా వెనక ఆగటానికి కారణం అదే. ఎందుకంటే నేను నిలబడి వాక్యం చెప్పలేను, నా చేత కాదు. కనుక నా జీవితంలో నేను సమర్థుడును కాదు అని దేవుని దగ్గర నేను సనుక్కుంటూ వచ్చా. దేవుడు కనుక 3 సంవత్సరాలకి నన్ను ముప్పు తిప్పలు పెడుతూ వచ్చాడు. ఎస్, చివరికి 1992 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖున ఆ కన్యాకుమారి దగ్గర కనుక నా రూమ్లోకి నేను వచ్చేసాను. కనుక నన్ను బలవంతం చేస్తూ ఉన్న దేవుని ఆత్మ ఇక తట్టుకోలేకపోయినాను. రూమ్లోకి వచ్చాను, మోకాల మీద కూర్చున్నాను, తెల్ల పేపర్ తీసుకున్నాను, పెన్ను తీసుకున్నాను, రాసేసాను, మా బాస్ గారికి లెటర్ రాసేసాను. అంతే. కనుక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అనుకున్నాను. ఏంట్రా వెళ్ళిపోతున్నామన్నాడు రా రూమ్మేట్. వాడు కూడా తెలుగువాడే, వాడికి యొక్క ఈ శ్రీకాకుళం సంబంధించిన వాడు. అవును, వెళ్ళిపోతున్నాను దేవుని సేవ కొరకాయ, మరి జీవితంలో రాను అని చెప్పేశాను, ఉద్యోగం చేయను అని చెప్పేశాను. వాడు కూడా కొంచెం బాధపడ్డాడు. కరెక్ట్గా బాధపడినా ఏం పర్వాలేదు, కరెక్ట్గా నువ్వు ఉండు ధైర్యంగా. ఎందుకంటే మేమిద్దరమే కనుక డబుల్ బెడ్రూమ్ అది. మా యొక్క కంపెనీ వాళ్ళు మాకు ఫ్రీగా ఇస్తారనమాట. కరెక్ట్ నీ యొక్క లానుబోల్ ఛార్జీలు కానీ కరెక్ట్గా రూమ్స్ కానీ అన్నీ ఫ్రీగా ఉండేవి ఆ కంపెనీలో. కనుక దాదాపుగా దాంట్లో స్టాండర్డ్ అయిపోవచ్చు, కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయల జీతానికి వెళ్ళిపోవచ్చు. ఏదేమైనప్పటికీ తీర్మానం చేసుకున్నాను. అంతే, సూట్ కేసు తీసుకున్నాను, బయలుదేరి నా రూమ్ దగ్గర నుంచి ఎగ్మోర్ స్టేషన్ వాటిని యొక్క కన్యాకుమారి స్టేషన్ బస్ స్టేషన్కి వెళ్ళిపోయినాను. అక్కడి నుంచి ట్రైన్కి వచ్చి ఎవరికి చెప్పలేదు. నేను నిన్ను బలపరిచేవాడని, నేను నిన్ను వాడుకునేవాడని. నీ సామర్థ్యత కాదు నాకు కావాల్సింది, నీ యోగ్యత కాదు కావాల్సింది, నువ్వు నా మాట విను అని నన్ను లోబర్చుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వెనుదిరిగి చూడకుండా 1992 మార్చి నెల 16వ తారీఖు సాయంకాలం 6 గంటల తర్వాత నా రూమ్కి వచ్చాను, మా కంపెనీ నుండి ఎక్కడిలో నుంచి. అంతే. కనుక నా సామర్థ్యము, నా శక్తి ఆయనే. నేను ఎన్నడూ కూడా నా జీవితంలో నాకు నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను, చెబుతుంది నేనేనానని. ఇప్పటికీ ప్రేమైన సంఘం అలాగనుకో నేను ఏదో గొప్ప బోధకుని చెప్పట్లేదు మాటలు. సామర్థ్యమును ఇచ్చేవాడు ఆయన ఏం పని చేయమంటే ఆ పని చేయటానికి ఇష్టపడితే సో నిర్దోషముగా ఉండాలి పరిచారకుడు, సేవకుడు. రెండవదిగా నమ్మకముగా ఉండాలి పనిచేసేవాడు, సేవకుడు. కనుక ఈ 2 క్యారెక్టర్స్ చాలా అవసరం. అలాగనే క్రీస్తు దేవుని కుమారుడయుండి ఆయన కూడా దేవుని ఇల్లంతట్లో ఎలాగున్నాడట, నమ్మకమైన వాడుగా ఉన్నాడు అని అక్కడ దేవుని కుమారుని గురించి క్రీస్తు కుమారుడిని మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత వచనం అపోస్తుల కార్యముల గ్రంథంకి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. కొంచెం బైబిల్ చేస్తూ ఉంటే నిద్రపోద్దు మీకు. అది కొంచెం బైబిల్ ఇదండి, కింద పడేసేసి కనుక ఎక్కడో ఉంటే మీకు నిద్ర రాక ఇంకేమొస్తుంది కనుక తీయండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం చదువుకుందాం. వచనం 19వ వచనం చదువుదాం. 19 నుంచి. అపోస్తుల కార్యము 9:19 నుంచి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా ఎవడతడు? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ప్రేమ జ్ఞాపకం చేసుకోవాలి. అధ్యాయములో దమస్కు మార్గములో కనుక దమస్కులో ఉన్నటువంటి శిష్యులను కూడా పట్టుకొని ఈడ్చుకొని రావాలని ప్రయాణమే వెళ్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభుని యేసుక్రీస్తు వారు దర్శిస్తూ వచ్చాడు. ఆ విధంగా గుడ్డివాడైపోయాడు. 3 రాత్రింబవళ్ళు మట్టిలోనే పొరలాడుతూ వచ్చాడు. ఆ తదుపరి దేవుడు అననీయాతో మాట్లాడుతూ వచ్చాడు. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. తన కన్నుల నుండి పొరల వంటివి రాలే. లేచాడు, బాప్తీసం తీసుకున్నాడు, ఆహారం తీసుకొని బలమును తెచ్చుకున్నాడు. అప్పుడు రాయబడుతున్నమాట, బలపడిన తర్వాత 19వ వచనం. పిమ్మట అతడు అంటే పౌలు అనమాట, దమస్కులోని శిష్యులతో కూడా కొన్ని దినములు నేను వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు, ఈ మార్పు చెందకముందు
యేసే దేవుని కుమారుడు అని చెప్పిన వారిని చంపేవాడు. ఈ సౌలుగా ఉన్నట్టు పౌలుగా మార్చబడినవాడు. ఒకప్పుడు సౌలుగా ఉన్నవాడు యేసే దేవుని కుమారుడని చెప్పిన ఆ చెప్పిన వారి ప్రకారంగా మాట ప్రకారంగా జీవించిన తాట తీస్తామని చెప్పి ఆ దేశమంతా కూడా శపథం పూనారు. ఆ విధముగా ఆ యొక్క అధికారాలన్నీ కూడా సౌలుకి అప్పగిచ్చేసేసారు. యేసు దేవుడి కుమారుడు కాడు అని వాదించుచు ఎదిరిస్తూ అవసరమైతే రాళ్ళు తీసుకొని కూడా కొట్టి అలాంటి యొక్క మూర్ఖుడు అన్నమాట. తన మాట ఎదుటి వ్యక్తి వింటే విన్నాడు, లేకపోతే ఇంకా ఒత్తిడి తీసుకొస్తాడు. చెప్పిన మాట వినకపోయినా ఒత్తిడి తీసుకొచ్చినా కూడా వినకపోయినా ఏం చేస్తాడు? జుట్టు పట్టుకొని ఆగుతాడు. ఈరోజు జరుగుతుంది కదా మన భారతదేశంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ సేవకుల మీద, సువార్థికుల మీద చేస్తున్నారు కదా దాడులు. సేమ్ అదే పరిస్థితి. ప్రియమైన సంఘమా, అయితే ఇప్పుడు ఈ 19వ వచనం 20వ వచనం మాట్లాడుతున్నాడు. యేసే దేవుని కుమారుడు అని రుజువుపరుచుచు బోధిస్తూ ప్రకటిస్తూ, ఒకప్పుడు ఆ నామము చెబితే వారిని కొట్టేవాడా, ఇప్పుడు ఆ నామము చెప్పి తానేం చేస్తున్నాడు? కొట్టించుకుంటున్నాడు. ఇప్పుడు తాను దెబ్బలు తింటున్నాడు. ఒకప్పుడు తాను కొట్టాడు కదా, అందుకని ఇప్పుడు తాను ఏం చేస్తున్నాడు? యూదుల చేత కొట్టించుకుంటున్నాడు. అవును, ఎంత మార్పు వచ్చినది! యేసే దేవుని కుమారుడని ఆ విధముగా ప్రతి దినం తాను బతికినన్న నాళ్ళు దేవుని కుమారుని గురించి, దేవుని కుమారుని యొక్క రాజ్యమును గురించి ఏం చేస్తూ వచ్చాడట? చివరి అధ్యాయము చివరి వచనంలో కూడా చదువుదాం. ఈ అపోస్తుల కార్యమ గ్రంథమే చివరి అధ్యాయం, అంటే 28వ అధ్యాయము చివరి వచనాలు కూడా చదువుకుందాం. 32, 33 కూడా చదువుకుందాం. 30, 31 చివరి 2 వచనాలు. పౌలు 2 సంవత్సరముల పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి సంగతులు బోధించుచు చచ్చే వరకు నాగటి మీద చెయ్య పెట్టాడు, వెను తిరగను అన్నాడు. యేసే దేవుని కుమారుని చెప్పడానికి కొరకై ప్రాణానైనా నా జీవితంలో ఇస్తానని శపథం తీసుకొని అలాగ ప్రాణము పోవునట్లుగా ఎన్నోసార్లు కొట్టి చచ్చాడని ఏం చేశారు? ఊరు వెలుపలకి ఈడ్చినా కూడా మళ్ళీ సజీవుడై బతికి వచ్చి దేవుని కొరకే గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎస్, దేవుని కార్యములు అలాగా తాను జరిగిస్తూ వచ్చి ఆయన యేసే దేవుని కుమారుడని గ్రామములలో చాటి చెబుతూ రుజువుపరుస్తూ వచ్చాడు. రండి ఇంకో 3వ మాట చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథమే 8వ అధ్యాయము. ఇప్పుడు నపుంసకుడితోటి ఫిలిప్పు మాట్లాడుతున్న మాటలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయములో నపుంసకుడు యెరూషలేములో నుంచి ఆరాధన చేసి ఐథియోపియాకి వెళ్ళిపోతున్నాడు. ఐథియోపియా కందేక రాణి క్రింద ఉన్న నపుంసకుడు తన రథములో కూర్చొని అక్కడ కొనుక్కున్న ఆ రథముల యొక్క ఆ గ్రంథపు చుట్టను తీసుకొని చదువుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సమరయ పట్టణంలో గొప్ప ఉద్యమంతో పరిచయం జరుగుతుంటే, ఫిలిప్ప నువ్వు వెళ్ళిపో, పలానా ప్రాంతం వెళ్ళిపో అంటే కనబడ్డాడు. రథం మీద పోతున్న అతను కలుసుకో అన్నాడు. వెళ్ళి కలుసుకుని అతనితో మాట్లాడుతూ వచ్చిన సంభాషణలో కొన్ని మాటలు మనం చూద్దాం. మొత్తం అన్ని చదువుకోవట్లేదు. 8వ అధ్యాయము 34 నుంచి చదువుదాం. 8:34 నుంచి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించును. వారు త్రోవలో వెళ్ళుచూ ఉండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి.
అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మము. సో అక్కడ గమనించాలి, అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఎస్, యేసే ఆ దేవుని కుమారుడు, యేసే ఆ మెస్సయ్య, యేసే ఆ క్రీస్తు అని ఫిలిప్పు కూడా ప్రకటిస్తూ వచ్చాడు. ఎస్, ఈ దినాలలో కూడా ఇజ్రాయెల్ దేశములో అనేకులు యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత మెస్సయ్యగా ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, కనుక ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ప్రతి గోత్రములో ఎంతమంది? 12,000 మంది. 12 గోత్రాలు ఉంటే 12,44,000 మంది. ఎవరంట వారు? చదువుదాం ఆ మాట. ప్రకటన గ్రంథము, వీరే క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారు. 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 14 మొదటి నుంచి. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడినను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా. ఎవరితో కూడా? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు? దేవుని కుమారుడు. ఆయనతో కూడా, ఆయన వెంట 144,000 మంది. ప్రియమైన సంఘమా, దేవుడు తన సమయంలో తన కార్యాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, జరిగించుకుంటూ వెళుతున్నాడు. చాలా దగ్గరగా వచ్చినది దేవుని యొక్క రాకడ. చాలా సిద్ధముగా ఉంటేనే తప్ప మన జీవితంలో లేకపోతే విడిచిపెట్టబడి సంఘములో ఉంటాం. జాగ్రత్త. గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో, తెలుగు సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా క్రైస్తవులు చాలా అల్లరి చేసేస్తున్నారు. ఎందుకంటే యెరూషలేము దేవాలయము కట్టేస్తున్నారు. అదిగో శబ్దాలు వినబడుతున్నాయి, అదిగో శబ్దాలు వినబడుతున్నాయి అని 2-3 వీడియోలు కూడా నేను కూడా చూస్తూ వచ్చాను. తర్వాత అవన్నీ చూస్తే ఫేక్ అని అర్థమైంది. సంఘం అయితే అక్కడ కొన్ని వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని కరెక్టే. ఎందుకు? అక్కడ కొన్ని బోర్డులు పెట్టారు. ఏమని? యెరూషలేము దేవుని మందిరానికి దారి ఇదని బోర్డులు పెడుతున్నారు అక్కడ. అంటే ఆల్మోస్ట్ ఆల్ వారికి ఏమైపోయినా లాస్ట్కి వచ్చారు దేవుని మందిర నిర్మాణం కొరకాయ. కాబట్టి అలాగని మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా. మీరు ఆ పనులన్నీ మానుకొని కనుక ఏ పని చేయకుండా కనుక బైబిల్ పట్టుకొని యేసు ప్రభు బరబర నువ్వు తొందర రాబోతున్నావంట కనుక అన్న చెబుతున్నాడు చెప్పి నా మీద పడారు. కనుక మీరు మీ పని చేసుకోండి, మీరు చదువుకుంటా ఉండండి, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇల్లులు కట్టుకు చేసుకుంటా ఉండండి. అయితే ఆయన ఈరోజు వస్తాడేమో అన్నట్టుగా ఏం చేయండి? బ్రతకండి. అది చెబుతుంది నేను. అంతేగాని అన్ని మూటములు మొన్న ఎక్కడ చెప్పారంటే ఎవడో కనుక అందరూ మోసపోయినారు అక్కడ. ఈ సంవత్సరంలో మన 2 నెలల కింద అక్కడ జరిగిందంట, మనం వింటూ వచ్చాను. నేను ఆ ఊరి పేరు రాసుకోలేదు. అందరూ మోసపోయినారంట అక్కడ, అందరూ మోసపోయినారు. మొన్న 25వ తారీఖు కూడా, ఈ నెల 25వ తారీఖు కూడా డూమ్స్ డే వచ్చేసిందని ఏం చేస్తున్నారు? దానికి తగ్గట్టుగానే కొంచెం ఏమొచ్చింది? పసిఫిక్ మహాసముద్రంలో కనుక 8.8 రిక్టర్ భూకంపం వచ్చింది, సునామీ వచ్చేసింది. ఇంకేముంది? అయిపోయింది అనుకున్నారు. వార్తలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది, సోషల్ మీడియా ఫాలోవర్కి అర్థమవుతుంది, మీకేం అర్థం కాదు. 8.8 భూకంపం అంటే అది సముద్రంలో వచ్చింది కాబట్టి సరిపోయింది. రష్యాలో కానీ, అమెరికాలో కానీ, జపాన్లో కానీ ఎన్నో బిల్డింగ్స్ ఏమైపోయినాయి? పడిపోయినాయి, కూలిపోయినాయి. సముద్రం అలాగా లేచి బయటకు వచ్చేసింది. దాదాపు 15 అడుగులు కరిగట్ట కెరడాలు వచ్చినాయి ఆ క్షణాల్లో. తర్వాత తగ్గిపోయినాయిలేండి దేవుని కృపను బట్టి. అయిపోయింది అనుకున్నారు. నేను కథ చెప్పట్లా, జరుగుతున్న విషయాలు చెప్తున్నాను మీకు నేను. కాబట్టి దేవుని రాకడ ఎలాగ ఉంటుంది ఎవడికి తెలియదు. ఆ దినమున సిద్ధముగా ఉన్నవారు మాత్రం ఏమవుతారు? ఆయన బూర శబ్దము వింటారు. ఆయన బూర శబ్దం వినాలంటే నువ్వు సిద్ధంగా ఉంటేనే. లేకపోతే పడక మీద 2 ఉంటారట, ఒకరు ఎత్తబడతారు,
తిరగలేసురు విత్తుతున్నారట, కానీ ఒకరు ఎత్తబడతారంట. పొలములు ఇద్దరుంటారట, ఒకరు ఎత్తబడతారట. వాక్యంలో రాయబడిన మాటలు. సో అకస్మాత్తుగా అదృశ్యము కాపోయే రోజు దగ్గరకు వచ్చింది. కాబట్టి ఎవరు ఈ జాగరణ 3 కర్మేలులో రక్షించబడి విశ్వాసులుగా ఉన్నవారు సిద్ధంగా ఉంటున్నారు నాకైతే తెలియదు. నా జీవితాన్ని గురించి నేను చూసుకోవాలి, నాకు అప్పగించిన సంఘాన్ని గురించి నేను జాగ్రత్త పరచాలి. చివరికి అన్ని ప్రకటించి నేను దౌర్భాగ్యనైపోతే నేను విడిచిపెట్టబడతా. దాంట్లో పక్షపాతం ఏమి ఉండదు దేవుని దగ్గర, అక్కడే ఉండవు. కనుక మావాడని మీ వాడని అక్కడేముండవు. నోరు మూసుకొని కూర్చోవడం అంతే. అది సో జ్ఞాపకం చేసుకుందాం. సరే, కనుక ఫిలిప్పు కూడా మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత యోహాను భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయంకి వెళ్దాం. మొదటగా 20వ అధ్యాయము చివరి 2 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము చివరి 2 వచనం 30-37 చదువుకుందాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడని ఉండలేదు. కానీ యేసు, అక్కడి నుంచి గమనించాలి, దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవ పొందినట్లు ఇవి వ్రాయబడెను. యోహాను భక్తుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడో చూడండి. యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, ప్రపంచమంతా యూదులే కాదు, యూదేతరులే కాదు, ప్రతి ఒక్కడు కూడా నమ్మునట్లు ఈ లేఖన భాగములు వ్రాయబడ్డాయి, లిఖించబడ్డాయి, గ్రంథస్థం చేయబడ్డాయి. యేసు ప్రేమించిన ప్రియ శిష్యుడైన యోహాను మాట్లాడుతున్న మాట ఈ మాట. ఇంకేమన్నాడు యోహాను? రండి చదువుదాం. రండి, ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంకి వెళ్దాం. ఈ భాగంతోనే మనం ముగించుకుంటాం జరుగుతుంది. రండి, నేను తర్వాత భాగం చూడాలనుకున్నాను. 5వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా నేను ఇందా చెబుతున్నా. అదే దేవుని కుమారుని యొక్క బోర శబ్దము వినువాడు మాత్రమే ఏమవుతాడు? జీవిస్తాడు. వినని వాడు ఇక్కడే ఉంటాడు. రేపు ఆయన బోర శబ్దము, దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు యొక్క బోర శబ్దము వినగలిగిన ఆ స్థితికి రాగలుగుతావా? ఆనాడు మృతులైన వారే కానీ సజీవులైన వారే కానీ ఆయన శబ్దము విని మొదట మృతులు ఎగుస్తున్నారు, ఆదితట సజీవులమైన మనము కనుక ఇరువురు కలిసి మేఘములతో కూడా ఆయనను ఎదుర్కోబోతున్నాం. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి యొక్క సమయం అది. ఇప్పటికే క్రీస్తునందు మృతులున్న ఆ మృతులైన ఆ ధన్యులు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం పూట అంటా ఉంది మా అమ్మ, కనుక నాకు చెప్పారురా వాళ్ళు, ఆ మార్తమ్మ, మరియమ్మ, రూతమ్మ వాళ్ళు ఉండారో పోయారో అని అంటుంది. వాళ్ళు ఎప్పుడో పోయింటారులే అమ్మా నన్న. నేను నువ్వేదో ఉండవు కానీ కనుక వాళ్ళు అంటాడు చెప్పారంట. కనుక వాళ్ళు వచ్చి కనుక వాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మా అమ్మకి రక్షణ ఆనందం ఉండేది కాదు. ఆ మిలిటరీలో నాకు 3 నెలల ప్రాయం అది. కనుక వాళ్ళ ముగ్గురు మా అమ్మను వెంటాడారంట వాళ్ళు. కనుక పిలిచేవాళ్ళట. పక్కన ఉన్న కనుక రెడ్డీసు, చౌదరీసు, కాపులు, రాజులు చాలామంది ఉన్నారట. వాళ్ళందరూ అనేవాడట, ఏం పిచ్చేం పట్టింది వాళ్ళ దగ్గరికి పోతున్నావింది, ఆ మాలాల దగ్గరికి పోతున్నావింది అనేవాళ్ళట. మా అమ్మ అనేదట, మాలాల్లో మాదిగలు నాకు అనవసరం అనేదంట. మొత్తం దేవుడు అనిపించుంటాడు ఆయనకి. లేకపోతే మా అమ్మ కూడా అది పెట్టుకుంటే ఏమయ్యేది? నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఇక్కడ నేను ఉండేవాడిని కాదు అంటా ఉంది. కరిగట అప్పుడే కరిగ మా అమ్మ కూడా పెళ్ళయి కరిగట్టిన దాదాపు 4-5 సంవత్సరాలు. కరిగ వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళి వచ్చారట. వాళ్ళ పేర్లు భర్తల పేరు కూడా చెబుతుంది. రాజారావు ఒకరంట, ఇంకొకరు ఎవరెవరంట పేరు చెబుతుంది. కరిగ వాళ్ళు ఉండుంటారంటారా అన్నట్టు. నాన్న కలుసుకొని ఉంటాడు అక్కడ అన్నాను నేను. నువ్వు కూడా కలుసుకుంటావు లేపు.
కనుక నాన్న కలుసుకుని అందరు కలుసుకుంటారు అక్కడ, దాని సందేహమే లేదని చెప్పా. కలుసుకుంటారంటావా అంటది. కలుసుకుంటా తప్పనిసరిగా, నువ్వు చెప్పావుగా పేతురు వచ్చాడు యోహాను వచ్చాడు అని చెబుతుంటివే, మరి ఎట్ట చెప్పావన్నా? పేతురు యోహాను వచ్చి చెబుతున్నారంట. గమనించింది, పేతురు ఏమన్నా లావుగా ఉన్నాడంట, కనుక యోహాను ఏమన్నా సన్నగా ఉన్నాడంట. పేతురు ఏమన్నా లోడలోడ మాట్లాడుతున్నాడంట, యోహాను అట్ట కూర్చొని ఉన్నాడంట. అది కూడా చెబుతుంది ఇవాళ. చెయ్యి, ప్రార్థన చెయ్యి అంటున్నాడట. ప్రార్థన చెయ్యి. అప్పుడంట ఈ జయలక్ష్మి అంటుంది కదా, తెలుసుగా, పచ్చళ్ళు చేసిపోయినారు. ఇమ్మానుయేలు గారు జయలక్ష్మి అంటుందట. వాళ్ళు చెబుతుంది మాకు అమ్మ, మా అమ్మ చెబుతుంది. ఏమందంటే కనుక ఆయన అంటున్నాడట, ఇమ్మానుయేలు గారు ఆమె చేసింది కదా ఆపమాను, నేను చేస్తాను అంటున్నాడట. ఆయన సావుకుడు కదా, సావుకుడిగా చేసిపోయి పరిచయం చేసిపోయినాడు కదా ఉద్యోగం అయిపోయిన తర్వాత. కనుక నేను చేస్తాను ఆపమని అంటే పేతురు అన్నాడట, నువ్వు ఆగు అన్నాడంట ఇమ్మానుయేలు గారితో. నువ్వు ఆగు, ఆమె చేయనీమని అన్నాడట. చెబుతుంది నా తల్లి అంటే పేతురు కనుక ఇంత లావును ఉన్నాడట. పేతురు మాట్లాడేసరికి ఇమ్మానుయేలు గారు మౌనం అయిపోయాడు. సంఘమా, నిజం మనం చూస్తాం ప్రతి ఒక్కరిని. ఆ రోజు ఆ దేవుడి దగ్గర బహుమానాన్ని పొందుకోవాలి మన జీవితంలో. అలాగా నలగగొడుతూ నా తల్లిని దేవుని సన్నిధిలో కూర్చోబెడుతున్నాడు, అలాగా ప్రార్థనలో కూర్చోబెడుతున్నాడు. నేను అదే చెబుతున్నా, పోయిన వారం కూడా చెప్పింది, ఆదివారం అదే. ఎంత నలగగొడతా అంటే అంతకి మీరేం చేయండి, చెప్పిందని చెప్పండి, కొంచెం ప్రార్థన చేయమని చెప్పానుగా, పోయిన ఆదివారం చెప్పాను బలవత్తమన్నాను మొదట్లో. నాకు రోగం వచ్చిందో, నా బాధ వచ్చింది, ఇది అదో ఏడవా వస్తుంది, బాధ ఏడుపు వస్తుంది. అయితే వెంటనే ఆ ఏడుపుని ఏం చేయండి, ప్రార్థనగా మలిచేసేయండి. నేను వచ్చిన కానిచ్చి, నేను వెళ్ళిన కానిచ్చి మా అమ్మ అసలు ప్రార్థన చేయదు. అదిగో నేనేం చేస్తాను చేస్తే ఉండమంటది. ఇవాళ కూడా ప్రతిసారి కూడా గురువారం ఎవరికొరకు అప్పచెప్పేసారు రారా అంటది. కనుక నేను వెళ్ళాల్సిందని పెట్టుకొని మొండి పెట్టుకొని మధ్యాహ్నం దాకుండి బయలుదేరి వచ్చేసా. కనుక ప్రియమైన వాళ్ళారు, ఎందుకంటే నేను ఉంటే ప్రార్థన చేయదు. ఏదోటి చెబుతూ ఉంటుంది నాకు, ఏదోటి చెబుతూ ఉంటే ప్రార్థన నేనేం చేస్తానంటే, నువ్వు ప్రార్థన చేసుకో, నేనేం చేస్తాను సర్దుకొని మొత్తము బయలుదేరి వచ్చేసేస్తాను. సంఘమా, అవును, నేను అదే చెప్తున్నాను. ఏ ఇంటిలో తల్లి యథార్థమైన ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాలు బాగుపడతాయండి. తల్లి ప్రార్థన చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావు? కనుక నేను చెప్తేనే ఏదో నీ పిల్లలు చూడాలని ఆడవద్దు, నీ భర్త చూడాలని ఆడవద్దు, అది అసలు ఏడిపే కాదు. నీవు భారముతో కూర్చున్నప్పుడు, నీకు తెలియకుండానే నీవు ఆత్మావేశంలోకి వచ్చినప్పుడు నీకు కళ్ళెంట ఏమొస్తాయి, నీళ్ళు వస్తాయి. అది భారంతో కూడిన ప్రార్థన. అంతేగా నా కొడుకున్నాడు, నా భర్త ఉన్నాడు, వాళ్ళందరూ చూడాలనుకుని ప్రార్థన చేసేవాడి అసలు ఎన్నేనండి దాన్ని. చాలా ఆపంటాడు. ఏడు, నా తల్లి పొరలాడేది ప్రార్థన చేసుకుంటూ అక్కడే మిలిటరీ క్యాంపస్లోనే. వాళ్ళు మరియమ్మ మాత్తమ్మ ఇక్కడ రూతమ్మాలు వచ్చేవాళ్ళట. ఏం చేస్తుందో లోపల తలుపులు వేసుకొని పొరలాడేదట ప్రార్థన. అప్పుడు చేసుకునేదట. ఆమెకు వచ్చి 4 మాటలే. సంఘమా, మా తల్లిని గురించి గొప్ప చెప్పట్లేదు ఇక్కడ నేను. కనుక మన జీవితాలను కూడా జాగ్రత్త పరచుకోవడానికి చెప్తున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆ మాటలు ఈ మాటలు ముచ్చట్లకు దగ్గరికి పోవాకు. చదివితే బైబిల్ చదువు, లేకపోతే ప్రార్థన చేయి. దేవుని కొరకే కూర్చో. ప్రార్థన చేశాను సార్, చెయ్యి, 100 సార్లు చెయ్యి. మన ఒక చిన్న సంఘటన చెప్తా మీకు అర్థం కావటానికి. మన భారతదేశంలో దాదాపుగా 28 రాష్ట్రాలు, అలాగనే 11, 12 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం దగ్గరగా కనుక 36 రాష్ట్రాలు ఉన్నాయి దగ్గరగా. ఈ 36 రాష్ట్రాలలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో యేసు ప్రభు నమ్ముకుంటున్నారు తెలుసా మీకు? సర్వే. పంజాబ్ రాష్ట్రంలో యేసు ప్రభుని ఎక్కువ చేసుకుంటున్నారు. ఆ పంజాబ్ రాష్ట్రం నుంచే కర్తార్ సింగ్ వచ్చాడు, భగత్ సింగ్ గారు వచ్చాడు, సాధు సుందర్ సింగ్ వచ్చాడు, కిషాన్ సింగ్ వచ్చాడు. ఆ పట్టణంలోనే ప్రార్థనాపరుడైన జాన్ హైడ్ పుస్తకం చదువుకోండి. ఆ పుస్తకం పేరే ప్రార్థనాపరుడైన జాన్ హైడ్ అనేటికి అతను
ఆ పంజాబ్ రాష్ట్రములో దినమునకు దాదాపుగా 18 గంటల ప్రార్థన చేసేవాడు. తెలుసునా మీకు? చదవండి, ఆ పుస్తకం చదవాలి మీరు. దినమునకు 18 గంటలు. తినటానికి, బాత్రూమ్కి వెళ్ళడానికి, స్నానం చేసుకోవడానికి, కొంచెం నిద్రపోవడానికి తప్ప మిగతా 28 దగ్గరగా 18-16 గంటలు ప్రార్థన చేసేవాడు పంజాబ్ రాష్ట్రంలో ఉండి. నేను అనుకుంటాను, ఆ ప్రార్థనా పరుడైన హైడీ యొక్క కన్నీటి ప్రార్థన ఈరోజు ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో ప్రవాహముగా ప్రవహిస్తుంది అనుకుంటాను నేను. ఎస్ సంఘమా, మన జీవిత యాత్రలో నేర్చుకుందాం. మన భాగానికి వెళ్ళిపోదాం. టైం అయిపోయింది కానీ ముగిచ్చేస్తాను ఇక. యోహాన్ అంటున్నాడు, కనుక మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియా వస్తుంది. తర్వాత ఇంకో వచ్చిన చదువుదాం. అక్కడే కనుక మొదటి అధ్యాయంకి వెళ్దాం. మొదటి అధ్యాయంకి వెళ్దాం. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ 1-2 వచనాలు చూపించేసి ముగిచ్చేస్తాను. మొదటి అధ్యాయము 1వ అధ్యాయము 14 వచనం చదువుదాం. 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను, ఏ కుమారుడట? అద్వితీయ కుమారుడు. అలాగనే అదే అధ్యాయము మరి వచనం కానీ 49వ వచనం చదువుదాం. 49 చదువుకొని మనం ముగించుకుందాం. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు. సంఘమా, ఎస్, ఆయన దేవుని కుమారుడు అని నతనయేలు, యోహాను, ఫిలిప్పు, అపోస్తుడైన పౌలు, ఇలాగ ప్రవక్తలు అనేకులు ఆయన కుమారుడు అని ఏం చేశారు? మనకి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనములో కూడా కుమారుని ఏం చేయండి? కనుక ముద్దు పెట్టుకున్నాడు అన్న మాట ఉంటుంది అక్కడెక్కడ 2వ అధ్యాయంలో. ప్రియమైన సంఘమా, ఎస్, ఆయనే దేవుని కుమారుడు. అగ్నిజ్వాల వంటి నేత్రములను, అపరంజిని పోలిన పాదములను కలిగిన దేవుని కుమారుడు చెప్పు. సో ఈ రాత్రి దేవుని కుమారుడు చెప్పు సంగతులేమో డాట్స్ పెట్టి కనుక దానికి ఆ టైటిల్ పెట్టాలి, చుక్కలు పెట్టి కనుక దేవుని కుమారుడు అని పెట్టాలన్నమాట టైటిల్. సో గుర్తుపెట్టుకుందాం. అలాగా ఆ దేవుని కుమారుడు బోర శబ్దము వింటావా? రేపు ఈ రాత్రి వస్తే విందామా? వినకపోతే సిద్ధపడటానికి కొరకై మనల్ని మనముగా ప్రిపేర్ చేసుకుందాం. జీవితాలను జాగ్రత్త పరుచుకొని ఆ రాజ్యము కొరకే సిద్ధపడటానికి దేవాది దేవుడే, ఆ ప్రభుని క్రీస్తు యేసు వారు నిన్ను నన్ను ఒకరోజు ఏం కాబోతున్నాడు? ఆ పరలోకములో ఎదుర్కోవటానికి ఆయన నీ కొరకై 2 చేతులు చాచి నీ దగ్గరికి రాబోతున్నాడు. పరలోకపు యొక్క గుమ్మము దగ్గర దూతలు తీసుకొని వెళ్తే ఆయన వచ్చి నిన్ను సాధారణంగా ఏం చేస్తాడు? లోపలికి సమృద్ధి అయిన ప్రవేశం అన్నాడు, చూసావా? సమృద్ధి అయిన ప్రవేశం అంటే అదే, ఆయనే వచ్చి నిన్నేం చేస్తాడు? అలాంటి శ్రేష్టమైన సమృద్ధి అయిన ప్రవేశములకు వెళ్ళినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు ప్రార్థన